హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. అయోధ్యలోని ప్రతి ప్రదేశం కూడా ఎంతో అందంగా ఉంటుందండి. ఇక్కడ బాలరాముడి దర్శనం చేసుకొని ఇక ఆ బాలరాముడు ఆడుకున్న సరయూ నది ఒడ్డుకైతే వెళ్తూ ఉన్నాం. అలా మేము గుడిలో నుంచి బయటికి రాగానే ఇలా వర్షం అయితే బాగా పడుతూ ఉందండి. అసలు ఎంత హాయిగా అనిపించిందో నాకైతే. కానీ మేము సరయూ నది ఒడ్డుకు అలా దిగగానే ఇలా వర్షం అయితే ఆగిపోయిందండి. సో మాకు ఇదైతే ఎంత అద్భుతంగా అనిపించిందో. ఇలా మనం నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుందండి. ఇక్కడ మొత్తం పిల్లలు ఆడుకోవడానికి, ఫోటోషూట్స్కి ఇలా చాలా అరేంజ్మెంట్స్ అయితే చేశారు. రామచరిత్రకు ప్రత్యక్ష సాక్షి సరయూ నది. శ్రీరాముడి జీవితంలో సరయూ నదికి ఉన్న అనుబంధం అంతా ఇంత కాదండి. ఇక్కడ ఉన్న ఈ సరయూ నది ఆయన జీవితానికి ప్రతీక. ఇక్కడ ప్రతిరోజు కూడా సరయూ నదికి హారతి అయితే జరుగుతుందండి. ఇక్కడ నుంచి మనము బోటింగ్లో వెళ్ళి మొత్తం చూడొచ్చు అన్నమాట. సో ఇక మేము కూడా ఇలా బోటింగ్కి అయితే వెళ్తూ ఉన్నాం. వీళ్ళైతే ఒక్కొక్కరికి 200 ఛార్జ్ చేస్తారండి. సో ఇలా ఒక బోట్కి 7 to 8 మెంబర్స్ని అయితే వీళ్ళు ఎక్కిస్తూ ఉంటారు. సరయూ నది ఎంత అందంగా ఉందో మాటల్లో అయితే చెప్పలేనండి. ఇప్పుడు పడిన వర్షాలకైతే మొత్తం ఉప్పొంగుతూ ఉందన్నమాట. అసలే సాయంత్రం వేళ కదండి, ఇంకా అందంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్న అన్ని ప్లేసెస్ గురించి వీళ్ళు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారండి. ఇక ఇదైతే లక్ష్మణ్ గడి అంటే లక్ష్మణుడి యొక్క నివాసం. అలానే ఇక్కడ దగ్గరలోనే రామ్ గడి కూడా ఉంటుందంటండి. ఇవన్నీ చూస్తూ ఉంటే రామాయణం నిజం కాదని ఎలా అనుకోగలం చెప్పండి. ఇవన్నీ ఒక సజీవ సాక్ష్యాలు మన చరిత్రకి. ఆ రామయ్య తండ్రి తిరిగిన ప్రదేశంలో ఇలా నిలబడటం, ఇవన్నీ ఇలా చూడటం నిజంగా నాకైతే ఒక అద్భుతంలాగే అనిపించిందండి. ఇక్కడ ఉన్న ప్రతి స్థలం కూడా ఒక చరిత్రకు నిలువుటద్దాలుగా నాకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇదైతే రామ్గడి సో ఇది కూడా ఎంతో అందంగా ఉందండి. అసలు అయోధ్య లాంటి గొప్ప ప్రదేశానికి నేను వచ్చాను అని తలుచుకుంటూనే నా ఒళ్ళంతా పులకరిస్తూ ఉందండి ఆనందంతో. ఇక శ్రీరాముడు అవతరణ నుండి బాల్యం, రాజవైభోగం వీటన్నింటికీ కూడా సజీవ సాక్ష్యం ఈ సరయూ నది అండి. అలాగే శ్రీరాముడు తనువు చాలించింది కూడా ఈ సరయూ నదిలోనే. కనుక ఇక్కడ ప్రతిరోజు సరయూ నదికి హారతినైతే సమర్పిస్తూ ఉంటారు. అయోధ్యకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ సరయూ నది హారతి అయితే చూసి తీరాల్సిందే అండి. ఇలా ఈ విద్యుత్ కాంతులలో సరయూ నది ఘాట్లను చూస్తూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తోందో అండి. ఇక టైం అయితే హారతికి అవుతూ ఉందన్నమాట. ఇక మా బోట్ కూడా ఒడ్డుకైతే వచ్చేస్తూ ఉందండి. ఇలా ఇంకాసేపు అయితే చూస్తూ ఉండాలి అనిపించేంత అందంగా ఉందండి సరయూ నది. అసలు ఎంత అద్భుతంగా అనిపించిందో నాకైతే. మళ్ళీ ఇలాంటి స్థలానికి నేను రాగలనా అని అనిపించింది. ఆ రాముడు నడయాడిన ఈ పుణ్యభూమిలో అడుగు పెట్టడమే ఒక అద్భుతం అండి. నిజంగా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అయోధ్యను సందర్శించండి. మనం కళ్ళతో చూసేదానికన్నా ఈ ప్రదేశంలో తిరుగుతూ ప్రతి ఒక్క స్థలాన్ని సందర్శించడం వలన మనకు ఆ రామయ్య తండ్రి ప్రతి ప్రదేశంలోనూ కనిపిస్తూనే ఉంటాడండి. ఇక హారతికి అయితే టైం అవుతుందన్నమాట. సో ఇలా ఘాట్లన్నీ నిండిపోయాయండి. ఇక మేము కూడా హారతి కనిపించే ప్లేస్కి అయితే వెళ్ళి హారతి కోసం చూస్తూ ఉన్నాం. అసలు ఎంత అందంగా ఉందో చూడండి. ఇవన్నీ మనం కళ్ళతో చూడగలిగేటివండి చెప్పండి. ఇవన్నీ మన అనుభూతులు. మన మనస్సుతో వీటిని చూడాల్సి ఉంటుంది.
मृत्युंजय भगवान की, शंकर भगवान की, अयोध्यानाथ की, अनंत संत बलवंत हनुमंतलाल जी महाराज की, समस्त आवाहित देवी देवता की, नमो पार्वती पदे हर हर महादेव शंभो। प्रेम से बोलो सरयू मैया की సరియు నది హారతి ఇలా 40 మినిట్స్ అయితే జరిగిందండి. ఇదంతా ఒక అద్భుతంలాగా ఉంది నాకు. ఎంత బాగుందో అండి, అసలు అలా చూస్తూ ఉంటే మైమర్చిపోతూ ఉంటాము. ఇక మేము హారతిని ముగించుకొని రూమ్కి అయితే బయలుదేరామండి. ఇక్కడ నుంచి మా రూమ్కి వెళ్ళడానికి ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. ఇక ఇక్కడ నుంచి మనకు టుక్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇక ఉదయాన్నే అయితే ఇలా బయటకైతే వచ్చామండి. ఇది మొత్తం టెంపుల్కి వెళ్ళే రోడ్ అన్నమాట. సో ఇక్కడే మేము రూమ్ తీసుకున్నామండి. ఇక ఈరోజు అయితే అయోధ్య నుండి రిటర్న్ అవుతున్నామండి. ఇక బ్రేక్ఫాస్ట్ చేసి మా ప్రయాణం అయితే మొదలు పెట్టాలి. ఇక్కడ రెస్టారెంట్ అయితే ఎంత బాగుందో అండి. ఇది మనకు టెంపుల్ స్ట్రీట్లోనే కనిపిస్తుందండి, రాధాకృష్ణ రెస్టారెంట్. ఇక్కడ మనకు సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అయితే దొరుకుతూ ఉంటుంది. ఇక మేమైతే దోశ ఇడ్లీ అయితే ఆర్డర్ చేసుకున్నామండి. ఇక బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని రూమ్కి వెళ్ళి చెక్అవుట్ చేసుకొని ఇక ఇక్కడ నుంచి మనకు టుక్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి ఎయిర్పోర్ట్కు. సో ఇక మేము టుక్ అయితే బుక్ చేసుకున్నాం. వీళ్ళు మనకు ఎయిర్పోర్ట్కి 200 to 300 ఛార్జ్ చేస్తారండి. సో ఇక్కడ నుంచి మాకు ఎయిర్పోర్ట్ అయితే 40 మినిట్స్ చూపించిందన్నమాట. ఇక మేము ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇది అయోధ్య ఎయిర్పోర్ట్ అండి. ఎయిర్పోర్ట్ అయితే చిన్నదే అండి, మనం బెంగళూరుతో అయితే దీన్ని కంపేర్ చేయలేమన్నమాట. ఇక మన వెహికల్స్ అయితే ఇక్కడే స్టాప్ చేసేస్తారు వీళ్ళు. సో మనం తర్వాత ఈ వెహికల్లో మనం అక్కడికి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఎయిర్పోర్ట్ అయితే చాలా అందంగా సింపుల్గా నీట్గా ఉందండి. నాకైతే భలే నచ్చింది ఇది. ఇలా ఈ ఎయిర్పోర్ట్ మొత్తం చాలా అందంగా ఉందండి. ఇక్కడ రామాయణాన్ని కూడా ఇలా చక్కగా పెయింటింగ్స్ రూపంలో చాలా బాగా ఇలా పెయింట్స్ అయితే చేశారన్నమాట. ఇక మేమైతే ఇలా ఫ్లైట్ అయితే ఎక్కేసామండి. ఈ ప్రయాణం మా జీవితంలో మర్చిపోలేనిదిగా మాకు మిగిలిపోయింది. ఈ ప్రయాణంలో మేము ఎన్నో తెలుసుకున్నాం, ఎన్నో ఆస్వాదించాం. ఎంతో గొప్ప గొప్ప ప్రదేశాలనైతే మేము చూస్తూ వచ్చాం. నిజంగా ఇలాంటి ప్రయాణం జీవితంలో ప్రతి ఒక్కరూ చేయాలండి. కాశీ నుండి మొదలైన మా యాత్ర అయోధ్యతో ముగిసింది.
ఈ 4 రోజులు కూడా మేము ఎంత ఆనందంగా గడిపామో మాటల్లో అయితే వర్ణించలేనిదండి. అలా ఆ రామయ్య తండ్రి ఆశీస్సులు తీసుకొని మేమైతే ఇక తిరుగు ప్రయాణమయ్యాం. ఈ జర్నీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మొదటిసారి ఇలా ఫ్లైట్ ఎక్కాను. అది కూడా ఇంత అందమైన ప్రయాణం నా జీవితంలో నేను చేయలేదు అనిపించింది నాకు. ఇక్కడ కనిపిస్తున్న ప్రతిదీ కూడా ఎంతో అందంగా కనిపిస్తూ ఉంది. ఈ ప్రయాణంలో ప్రతిదీ కూడా నాకు ఎన్నో అనుభూతులను అయితే మిగిల్చిందండి. అవన్నింటినీ మనసులో అలా దాచేసుకొని ఇలా ఈ ప్రయాణాన్ని ఆనందిస్తూ హ్యాపీగా తిరుగు ప్రయాణం అయితే అయ్యామండి. ప్రతి ప్రదేశంలో కూడా ఎన్నో అనుభూతులు నాకు మిగిల్చిన ఈ ప్రయాణాన్ని నా జీవితంలో అయితే మర్చిపోలేను. ఇక ఇలా మేమైతే బెంగళూరుకి అయితే రీచ్ అయిపోయామండి. ఇప్పటి వరకు నేను చూసిన ఎయిర్పోర్ట్స్ అన్నింటిలో బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే ద బెస్ట్ అనే చెప్పాలండి. అసలు ఇదైతే ఎంత అందంగా అనిపిస్తుందో నాకు. ఇక్కడ ప్రతి ప్లేస్ కూడా చాలా అందంగా ఉంటుందండి. నేనైతే ఇలా చూస్తూ ఆస్వాదిస్తూ వెళ్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్న ఈ ఎలిఫెంట్స్ అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో అండి. ఇది మొత్తం వుడ్తో చేశారనుకుంటా. ఎంత క్యూట్గా అనిపించిందో అలా చూస్తూ ఉండిపోయాను. ఇలా ఈ ప్రయాణం ఇంత అద్భుతంగా జరుగుతుందని నేను కలలో కూడా అనుకోలేదండి. ప్రతి ప్లేస్ కూడా నాకు ఎంతో ఆనందాన్ని అయితే ఇచ్చింది. ఇక ఇలా బెంగళూరు నుంచి మా మదనపల్లికి 2 hours అయితే జర్నీ ఉంటుందండి. సో ఇక్కడి నుంచి ఇక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. మా ఈ ప్రయాణాన్ని ఇంత ఆనందంగా మలిచినందుకు ఆ దేవుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అయితే తెలుపుకున్నానండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీ అందరికీ ఆ అయోధ్య రామయ్య ఆశీస్సులు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.